లేకపోతే జగా నువ్వు ఎవడవి, నీ దివ్యంతా నీ బతికంతా అనడానికి వాడికి ఎంత ధైర్యం. నేను గడిచిన వాడిని ఒక్క తండ్రి డొక్కలోని ఈడ్చి వాడి నాన్న సమాధి 150 ఎకరాల్లో ఉంది. నాన్న సమాధికి అంత కోటీశ్వరుడు. వాడిని అనేంత ధైర్యం వీడికి. రంగులు వేసుకొని నాటకాలు ఆడేవాడికి, డాన్స్లు ఆడుతూ చక్కగా నిలబడి ఉండరా నువ్వు నా ముందు చక్కగా నిలబడు, నీకు నేను ఓటేస్తా. నిలబడనే చేత కాదు నీకు. నీకు నువ్వేమి అసెంబ్లీలో నిలబడతావు, ఎలా నిలబడతావు చెప్పు నాకు. ఆ చంద్రబాబు ఏమంటే మొక్క టొక్క అన్నాడు, మొక్కలు నాటించేవాడు. మట్టి రోజుకి మొక్కలు నాటాడు. మమ్మల్ని ఎప్పుడు పాఠాలు చెప్పనిచ్చాడు. తన పరిశుభ్రం అన్నాడు, వీధులు చెప్పించాడు, కాలాలు చెప్పించాడు. ఎప్పుడు పాఠాలు చెప్పించాడు. ఒక స్కూల్లో ఒక బెంచ్ ఉండేది, ఒక కుర్చీ ఉండేది, ఒక టేబుల్ ఉండేది, ఒక ఫ్యాన్ ఉండేది, ఒక లైట్ ఉండేది, ఒక బాత్రూమ్ ఉండేది. ఏముండేది మాకు అంత. అలాగా పాఠాలు చెప్పనిచ్చేవాడు కాదు. మన జగన్ బాబు వచ్చి స్కూల్స్ని ఎలా డెవలప్ చేశాడండి. చూస్తుంటే ఆశ్చర్యం అయిపోతుంది. ఆడపిల్లకి వేరే బాత్రూమ్, మగపిల్లకి వేరే బాత్రూమ్, హ్యాండిక్యాప్ వేరే బాత్రూమ్, అద్దంలాగా ఉన్నాయి బాత్రూమ్లు కూడా. తర్వాత పిల్లలకు కూర్చున్న బెంచీలు అలా ఉన్నాయి. తర్వాత డిజిటల్ బ్లాక్ బోర్డులు. మాకు అప్పుడు శుద్ధ మొక్కలే లేవు అప్పుడు, ఉన్నప్పుడు రాయడానికి బోర్డు మీద. అలాంటిది ఎంత చక్కగా జగన్ బాబు ఎడ్యుకేషన్ మొదలపేట వేశాడు. మరి జగన్ వైపు ఎవరికి వేస్తాం మనం. తర్వాత పెన్షన్ గడప తట్టి తెల్లవారు ఫస్ట్ తారీఖు తలుపు తట్టి ముసలమ్మలకి తీసుకొచ్చి పెన్షన్ ఇచ్చాడు. దేవుడు ఎంతగా దీవించాలి బిడ్డని. తర్వాత ఆ కరోనాలో ఎక్కడున్నాడు వీడు, ఈ చంద్రబాబు ఎక్కడున్నాడు, ఈ నారా లోకేష్ ఎక్కడున్నాడు, వీడు ఈ పవన్ గారు ఎక్కడున్నాడు కరోనాలో 2 years. మా జగన్ బాబు ఎలా చేశాడు. పక్కన ఇంటి ముందుకు రేషన్, ఇంటి ముందుకు పెన్షన్, మెడిసిన్స్, డాక్టర్లు ఎలా చేశాడు, కాపాడాడు దేశ ప్రజలందరినీ. అలాంటి జగన్ పట్టుకొని నువ్వు అడుక్కో, ఓటు అడుక్కో. అమ్మా నాకు ఓటు వేయండమ్మా, నేను ఇది మేలు చేస్తాను అడుక్కో. అంతేగాని జగన్ దూషించే తిట్టేంత అధికారం నీకు ఎవడిచ్చాడు. నేను అక్కడ కానీ ఉంటేనని పని చేసుకుంటుందాన్ని.